వెల్కమ్ టు జ్వాలా ఛానల్. ఈరోజు ఎన్నుకున్న సబ్జెక్ట్ ప్రధానమైన సబ్జెక్ట్, దేశమంతా చర్చ చేస్తున్నారు. కామన్ మ్యాన్, రిచ్, పూర్, మిడిల్ క్లాస్ అందరు చర్చ పెడుతున్నారు. ఏంటది? జిఎస్టీ, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. అది అని చెప్పారు. మోడీ ప్రభుత్వం అమలు చేసినప్పుడు గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అన్నారు. మొన్న కూడా మీటింగ్లో రివ్యూ చేస్తాం, ఈ ట్యాక్స్ స్ట్రక్చర్ని రివ్యూ చేస్తామని సెంట్రల్ స్టేట్స్ అందరు కలిసి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఏం నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోయారు. అన్నీ మనకు డిస్కస్ చేయడానికి మన ముందు పద్మశ్రీ గారు ఉన్నారు. షీఈస్ అ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ ఆఫ్ మన వర్కర్. సో పద్మశ్రీ గారు చెప్పండి, ఈరోజు ఈ జిఎస్టీ పైన పెద్ద ఎత్తున దేశమంతా చర్చ జరుగుతుంది. ఏంటి 2016లో జిఎస్టీని పరిచయం చేస్తున్నప్పుడు, అమల్లోకి తీసుకొచ్చినప్పుడు అర్ధరాత్రి పూట మొత్తం పార్లమెంట్ హాల్నే అంగరంగ వైభవంగా అలంకరించి దేశానికి ప్రజలకి మహోన్నతమైన కానుకను అందిస్తున్నామని చెప్పి చేస్తుందంటే ప్రజలు కూడా నమ్మారు. ఓకే, అందరికీ ఒకేలాంటి పనులు ఉండవు, అవసరాన్ని బట్టి పనులు ఉంటాయని. కానీ నిజానికి ప్రజలు అనుకున్నది ఏంటి? నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గిస్తారు, లేకపోతే విలాస వస్తువుల మీద జిఎస్టీ పెంచుతారు. గవర్నమెంట్ చెప్పింది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రోజు మనం చూస్తే నిన్న మొన్న జరిగిన సమావేశంలో కొన్ని చేశారు. ఇప్పుడు మనకి తెలుసు, జిఎస్టీ పెట్టినప్పుడే పెన్సిళ్ళు, రబ్బర్లు, పసిపిల్లలు వాడుకునే పెన్సిల్, రబ్బర్ మీద పెట్టినప్పుడే అసలు దాని మీద జిఎస్టీ ఏంటి ఎప్పుడు ప్రపంచంలో విననిది అని అంటే ఈ రోజున పాప్కార్న్ మీద జిఎస్టీ వేశారు. అందులో కూడా ఒకే రకమైన జిఎస్టీ కాదు. స్వీట్ పాప్కార్న్ అయితే ఒకటి, సాల్ట్ పాప్కార్న్ అయితే ఒకటి, ప్లెయిన్ పాప్కార్న్ అయితే ఒకటి, ఈ రకంగా జిఎస్టీలు వేశారు. పోనీ రెండోది చూసుకుంటే నిరుద్యోగులు. మన దేశంలో ఇప్పటికే 10% మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్ళు ఉద్యోగాలు లేక వీధుల మీద పడి లేదా చిన్నగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. 1% మంది నిరుద్యోగులు ఈ రోజున ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలంటే, నువ్వు రేపు అప్లై చేసుకోవాలంటే దాని మీద కూడా నువ్వు మాకు పన్ను కట్టాల్సిందే, జిఎస్టీ కట్టాల్సిందే 18% అని. అంటే ఇంతకుముందు జాబ్ కోసం నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే నేను ట్యాక్స్ కట్టాలి 18%. ఇప్పుడు 1000 రూపాయల అప్లికేషన్ ఉందనుకోండి, అప్లికేషన్ ఫామ్ 1000 రూపాయలు ఉంటే మీరు దాని మీద 180 రూపాయలు అంటే 1180 కట్టాలి. ఎస్ఎస్టీ, బీసీ, ఓబీసీ వాళ్ళకు కూడా వాళ్ళుంటే వాళ్ళకు కూడా జిఎస్టీ కట్టాలి. వస్తుందో లేదో తెలియదు కానీ అప్లికేషన్ ఫామ్ దాని మీదే ప్రభుత్వానికి పెద్ద ఆదాయం లక్షలు రాస్తున్నారు. ఒక్కొక్క చిన్న చిన్న ఎగ్జామ్ కి లక్షలు రాస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక చిన్న స్లీపర్ ఉద్యోగానికే పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసింది. మార్కెట్స్ విరిగి పడిపోయిన విషయం కూడా మనం చూస్తున్నాం. అలాంటప్పుడు ఎలాంటి నిరుద్యోగ యువతకి నువ్వు ఇంకా ఉపాధి చూపించి భవిష్యత్తు చూపించాల్సింది దాని మీద జిఎస్టీ వేయడం అనేది నేను అనుకున్నాం. నాకు అనుభవంలో మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి అసలు మన భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటిది మొదటిసారి అనేసి కూడా నేను చాలా ఆశ్చర్యమైన, చాలా దారుణం అండి ఇది. సో ఇలా డిస్ప్రపోర్షనేట్ రేట్స్ మనం చూస్తున్నాం. చిన్న చిన్న పెన్సిల్, రబ్బర్ నుంచి పాప్కార్న్ నుంచి, తర్వాత ఇన్సూరెన్స్ పైన కూడా అంటున్నారు. ఎల్ఐసి అదేదో చర్చ వచ్చి ఇప్పుడు ఏం డిసైడ్ చేయలేదంట. ఎల్సి అదేంటంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్, ప్రమాద బీమా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటి మీద కూడా 18% జిఎస్టీ అనేది గతంలో విధించారు. మొన్న చాలా మంది ఎదురు చూసారు మీటింగ్ అప్పుడు, తగ్గిస్తారేమో. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఫ్రెండ్స్ దీని మీద బీమా తగ్గిస్తే మేము పాలసీస్ తీసుకోవాలని చూస్తున్నాము అనేసి చెప్పడం జరిగింది. ఇవాళ హిందూ పేపర్ లో కూడా రాశాడు. చాలా మంది ఆపుకొని కూర్చారంట. ఈ పాలసీ డిసిషన్ వస్తే అప్పుడు తీసుకుందాం పాలసీ అంటే. ఇప్పుడు వాడు టపక్కమని చనిపోయారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే పాలసీ తీసుకోలేదు కాబట్టి టపక్క చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతా అంత పెద్ద లాస్ లో పడిపోతారు. అలాంటి దాని మీద ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ కార్ అమ్ముకుంటే దాని మీద జిఎస్టీ, కార్ కొంటే ఫస్ట్ జిఎస్టీ కట్టాడు. అవును. అమ్మితే మళ్ళీ నేను సెకండ్ హ్యాండ్ కొనుక్కుంటే నేను 18% మళ్ళీ దాని మీద కట్టాలి. ఆల్రెడీ ఆయన కట్టాడు కదా కార్ పైన. కాదు, మళ్ళీ కట్టాలి. హ్యాండ్ చేంజ్ అయినా మళ్ళీ కట్టాలి. ఇది గతంలో ఎప్పుడు లేని పరిస్థితి. ఈ రోజు 65% ట్యాక్స్ జిఎస్టీ కట్టేది ఎవరంటే బాటమ్ 50%. ఎగ్జాక్ట్లీ. బాటమ్ 50%, 65% ట్యాక్స్ జిఎస్టీ కడుతున్నారు. అంటే పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఎక్కువ జిఎస్టీ కడుతున్నారు రిచ్ కన్నా. రిచ్ చాలా తక్కువ. ఇది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్, జిఎస్టీ నుంచి విడుదలైన స్టాటిస్టిక్స్. అంటే అంబానీ, అడానీలు, వీళ్ళకి బెనిఫిట్లు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈరోజు కూడా నిన్న పేపర్లో కూడా వచ్చింది, హిందూ పేపర్లో చదివాను. మొత్తం ఏమంటే ఒక 10 సంవత్సరాల్లో 16 లక్షల కోట్ల రూపాయలు మాఫ్ అయిందంట. వాళ్ళు ఏదైతే
ట్యాక్స్ కట్టాలో అది మాఫ్ చేశారు. అలాగే బ్యాంక్ రుణాలు కూడా మాఫ్ చేశారు. లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు ట్యాక్స్. కానీ సాధారణమైన ప్రజలు నువ్వు కొంటే ట్యాక్స్ అంటే నువ్వు ఎగవేయడానికి కూడా అవకాశం లేదు. నువ్వు బయట షాప్లో వెళ్ళి కొంటే యూ హావ్ టు పే ట్యాక్స్. ఇప్పుడు చాలా మంది అమ్మకందారులు కూడా దీని మీద బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా లాభం లేదు జిఎస్టీ అంటే ఇటు రెండు పక్కల వాళ్ళకి ఇబ్బంది. అంటే ట్రేడర్స్ వ్యాపారవేత్తలు వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, బిజినెస్ కూడా సఫర్ అవుతుంది. అంతే. తర్వాత ఈ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు. ఈ రోజు మనం చూస్తుంటాం, ఈ రోజు భారతదేశంలో వర్కింగ్ పీపుల్ ఎంత అంటే మొత్తం వర్కింగ్ పీపుల్లో 5% ఆర్గనైజ్డ్ వర్కింగ్ క్లాస్, గవర్నమెంట్ పెద్ద ప్రైవేటు దీంట్లో ఉంటారు. కానీ 95% అన్ఆర్గనైజ్డ్ అసంఘటిత రంగంలో ఉంటారు. వీళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదు. 10,000 కోట్ల జీతమా, 12,000 జీతమా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఇలాంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. 1,000 రూపాయలు పెంచమని చెప్తే ఆయన తీసేస్తారు ఉద్యోగం నుంచి. అలాంటి పరిస్థితులు భారతదేశంలో మొండిగా ఉన్నాయి. మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో వదిలేసి ఎక్కడో వెళ్ళి పనిచేస్తుంటారు పాపం వాళ్ళ జీతం బతకడానికి. అంటే వీళ్ళపైన వీళ్ళు ధరల పైన కూడా సతమవుతున్నారు. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగుంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగుంది, ఇన్ఫ్లేషన్ బాగుంది. దీనివల్ల జనాల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోయింది. అది కాకుండా జిఎస్టీ అనే పేరు మీద వాళ్ళ మీద వేస్తే డబుల్ ట్యాక్స్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, డబుల్ జిఎస్టీ, ఈ రెండు వేసి వాడిని మొత్తం స్క్వీజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఉపాధి గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఏం లేదు. ఆ వాళ్ళని ఒక పక్క నుంచి నిరుద్యోగులు అయితే ఉద్యోగం కోసం అప్లై చేసుకోవాలంటే ట్యాక్స్, లేకపోతే పిల్లలైతే చదువుకోవాలి రబ్బర్ పెన్సిల్ మీద ట్యాక్స్, లేకపోతే సినిమాకి వెళ్తే కుటుంబంతో కలిసి పాప్కార్న్ తినాలంటే దాని మీద ట్యాక్స్. అదే ప్రభుత్వం ఈ రోజు నుంచి చాలా రోజుల నుంచి మనం అడుగుతున్నాము, చాలా ప్రజా సంఘాలు యూనియన్స్ కూడా అడుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ని జిఎస్టీలోకి తీసుకురావచ్చు కదా, దాన్ని తగ్గుతుంది రేట్స్. కాబట్టి దాని మా జోలికి మాత్రం ప్రభుత్వం ఎంతమంది అడిగినా, ఎన్ని ప్రతిపక్షాలు అడిగినా, లేదా ప్రజా సంఘాలు. అంటే ఇది జిఎస్టీ గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అయితే కాదు. క్లియర్ గా తెలుస్తుంది ఏమంటే మన లైఫ్ ని కాంప్లికేట్ చేసే ట్యాక్స్ గుడ్. ప్లస్ దీనిపైన నిన్న జిఎస్టీ కౌన్సిల్ అంతా మీటింగ్ చేసి 54th జిఎస్టీ కౌన్సిల్ ఎన్నో మంత్రివర్గ కమిషన్లు కూడా ఈ రికమెండేషన్స్ ఇచ్చాయి. ఇవన్నీ తగ్గించండి, ఇవన్నీ రివ్యూ చేయండి, సమీక్ష చేయండి. మరి మంత్రివర్గం ఇచ్చారు, మినిస్ట్రియల్ ప్యానెల్ ఇచ్చారు, పార్లమెంటరీ కమిటీలు వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్స్. వాళ్ళంతా స్టడీ చేశారు కదా, మొత్తం అన్ని ఇండస్ట్రీని కలిసారు, వర్కర్స్ని కలిసారు, కామన్ మ్యాన్ని కలిసారు, అన్ని కలిసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని అమలు చేయకుండా, దానిపైన తాత్సారం చేసి అమలు చేయకుండా పోస్ట్పోన్ చేసి ఆ ప్యానల్ హెడ్ మధ్యలో మీటింగ్ నుంచే వెళ్ళిపోయాడంట. ఎంత దారుణం అంటే ఈరోజు హిందూ పేపర్లో రాస్తున్నాడు, ప్యానల్ హెడ్ హ్యాస్ లెఫ్ట్ ద మీటింగ్ అబ్రప్ట్లీ అని రాశాడు. అంత దారుణం. అంటే హెడ్ కూడా ఆయనకి ఒక వాయిస్ లేకుండా, ఆయనకి అధికారం లేకుండా చేసి ఈ రోజున బట్ దే డి నాట్ వాంట్ టు టేక్ ఎ డెసిషన్. సో ఇది చాలా దారుణం. పీపుల్ హ్యావ్ టు సే ఆన్ దిస్, డిస్కస్ చేయాలి. ఇది మన పైన మన లైఫ్ సంబంధించిన ఇంపార్టెంట్ ట్యాక్స్ ఇది జిఎస్టీ. మన లైఫ్ని డిసైడ్ చేసే ట్యాక్స్ కూడా ఇదే. సో మీ ఒపీనియన్ మీరందరూ చర్చ చేయాలి, అందరూ మాట్లాడాలి. దీనిపైన మీ ఒపీనియన్, ఈ సబ్జెక్ట్ పైన మీ ఒపీనియన్ ఈ కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.